नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद जय गौर नित्यानंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय जय प्रभुपद प्रभुपद प्रभुपद
बोल नित्याय गौर हरि बोल। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा जी, అందరికీ స్వాగతం। ఓకే, సో నిన్న మనము ఈ 11వ అధ్యాయంలో భాగంగా ఏ విధంగా ఈ గురువు యొక్క అంటే సాధువు యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం. ఏంటంటే సాధువు అంటే ఎవరు, ఆ సాధువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనము కూడా సాధువుని మనం చెప్పిన మాటలు ఎప్పుడైతే మనం వింటామో, అంటే ఆయన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం కూడా ఏమైపోతాయి, సాధు లక్షణాలు మనలో కూడా పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే సాధువు ఏం చేస్తుంటాడు ఇక్కడ, జీవితం అంతా తన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఆయన. ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా భగవంతుడు ఏదైతే చెప్పాడో అది 10 మందికి చెప్పడం కోసమే ఆయన జీవితం అంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ యొక్క సాధువు ఎవరైతే ఉంటున్నారో ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనము ఇప్పుడు బద్ధ స్థితిలో మనము కట్టివేయబడ్డాం, అసహాయ స్థితిలో ఉండిపోయాము. ఇక్కడ మనము ఈ బద్ధ జీవితంలో నుంచి బయటికి రావడం కోసం ఏం చేస్తున్నాడు, ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. ఈ జ్ఞానం ద్వారా మనకు సాధువు ఏం చేస్తున్నాడు, మనల్ని కూడా ఆయనలాగా బయటికి వచ్చేసేసి మనకి భక్తి మార్గంలో స్థిరపడేలాగా మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు అనమాట. అందుకని మనం ఏం చెప్పుకున్నాం నిన్న, మన గృహస్థుల యొక్క ధర్మం ఏంటంటే ముఖ్యంగా అభక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టాలి, మనము సాధువులని అన్వేషించుకోవాలి. ఈ రెండు అనేవి చాలా ముఖ్యమైన విషయాలు సాధువులకి. అంటే మనం కనుక భక్తిలో ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ మన గృహస్థాశ్రమాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ రెండు విషయాలు మాత్రం తప్పనిసరిగా మనం చేయాలి ఇక్కడ. ఒకటి అసత్సాంగత్యము, ఏదైతే సాంగత్యము భక్తికి ఉపయోగపడట్లేదో దాని నుంచి దూరంగా ఉండిపోవాలి ఇక్కడ. ఎందుకంటే నిజంగా మన బంధువులు మన మిత్రులు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటున్నాం అనుకోండి, నిజంగా వాళ్ళు మన మిత్రులు అయితే ఏం చేస్తారు, మన శ్రేయస్సు కోసం వాళ్ళు ఇష్టపడతారు ఇక్కడ. ఎందుకంటే మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఇవన్నీ మనం ఎవరికి భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి ఇవి తెలుసుకొని ఏం చేస్తారు, వాళ్ళు మనకు కూడా సహాయం చేస్తారు ఇక్కడ. అలా కాకుండా మనము జస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకా ఏమీ మాట్లాడడానికి లేవు అంటే వాళ్ళు అరే వచ్చాడరా వీడు అన్నంత ఒక భావన వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండడం బెటర్ మనకి ఇక్కడ. ఎందుకంటే దానివల్ల మన భక్తి అనేది పురోగతి సాధించకుండా ఏమైపోతాం, మనము అనవసరంగా మన భక్తిలో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కువైపోతాయి అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా సాధువు అనే వ్యక్తి ఈ విధంగా ఈ 6 లక్షణాలు మనం పెంచుకొని మనల్ని కూడా అవి పెరిగేలా కూడా ఆయన ఎంతో సహాయం చేస్తాడు ఇక్కడ. కాబట్టి మనకున్న ఈ యొక్క నవవిధ భక్తుల్లో ఫస్ట్ శ్రద్ధ ఉండాలి, తర్వాత సాధు సంఘం ఉండాలి, తర్వాత భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి అని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. సో అది ఈ యొక్క 21వ శ్లోకం, అంటే 11వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏ విధంగా సాధువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, 6 లక్షణాల గురించి మనం చెప్పుకున్నాము. తితీక్షవ, కారుణిక, సుహృద, సర్వదేయిన, అజాత శత్రువు, శాంతవ, సాధవ, సాధుభూషణ అని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇవి సాధువు యొక్క ఆభరణాలు ఇక్కడ. ఎప్పుడైతే అలాంటి సాధువుని గుర్తించి మనం సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, మనకు కూడా మన మోక్ష ద్వారము తెరుచుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నారదముని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం. భక్తి వేదాంతులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేసుకున్నాడు ఇక్కడ. వాళ్ళ దగ్గర నుంచి ఈ శ్రవణం చేశాడు, భాగవత శ్రవణం చేశాడు, వాళ్ళ ఉచ్చిష్టాన్ని తీసుకున్నాడు ఇక్కడ. అలా తీసుకోవడం ఏమైపోయింది, ఆయన కూడా గొప్ప భక్తుడిగా మారిపోయాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనకు కూడా అది అవకాశం ఉంది, మనం సద్వినియోగం చేసుకుంటే ఆ అవకాశం మనకు కూడా లభిస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈరోజు ఈ యొక్క 11వ అధ్యాయంలో 22వ శ్లోకాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. ఓకేనా, ముందుగా మంగళాచరణం చెప్పుకొని మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపాం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం
हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। సో ఈరోజు మనము ఈ అధ్యాయంలో 22వ శ్లోకము, ఇది నెక్స్ట్ అంటే ఇది కూడా ఏం చెప్తుంది, ఇంకా సాధువు యొక్క లక్షణాల గురించి ఇంకా వివరిస్తున్నారు అనమాట ఈ యొక్క శ్లోకంలో కూడా కపిల భగవానుడు ఇక్కడ మనకి అవేంటో తెలుసుకుందాం. ఇక్కడ మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం మత్కృతే త్యక్త కర్మాణస్ త్యక్త్వ సజన బాంధవః. మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాన్ మత్కృతే త్యక్త్వ కర్మాణస్ త్యక్త్వ స్వజన బాంధవః. అటువంటి సాధువు అనన్య భావముతో దృఢబగు భక్తియుత సేవ యందు నెలకొని ఉండును. భగవానుడి కొరకు అతడి లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములను త్యజించి వేయును. ఓకే, ఇదనమాట సాధువు లక్షణాలు ఎప్పుడైతే వాళ్ళకి వచ్చేస్తాయో సాధువు ఏం చేస్తారంటే ఇక్కడ అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ లక్షణాలు ఎప్పుడైతే సాధువులో వచ్చేస్తాయో, ఈ విధంగా సాధువు చెప్పిన వాటిలో ఎప్పుడైతే మనం వింటున్నాం, ఏమైపోతుందంటే మనకి అనన్య భావంతో, ఇంకా వేరే భావం అంటూ ఏం లేదు. అన్యం అంటే ఏంటి, ఇక్కడ అన్ని రకాలమైన ఇక్కడ అనన్యం అంటే ఏంటి, ఇక్కడ ఇంకా మిగతా ఏమీ లేదు, ఓన్లీ భగవంతుని సేవ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు, అలాంటి సాధువు యొక్క సాంగత్యం మనం కూడా పొందాం కాబట్టి ఇక్కడ. అప్పుడు ఏమైపోతారంట, అనన్య భావంతో దృఢమగు భక్తియుక్త సేవ యందు నెలకొని ఉంటారంట వాళ్ళు ఇక్కడ. అంతేకాదు ఏం చేస్తారు, భగవంతుని కోసము అతడు లోకమందలి స్వజన సంబంధములు, స్వజన అంటే ఇక్కడ నా వాళ్ళు, స్నేహితులు, బంధువులు, లేకపోతే మిత్రులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరుంటున్నారో వాళ్ళని ఏం చేస్తారంట, ఆ భగవంతుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములను త్యజించి వేయును. ఓకే, ఎందుకోసం త్యజిస్తున్నారు ఇక్కడ, మనకి భగవంతుని కోసం త్యజిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఏదో కొంతమందికి ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేకపోతే కొంతమంది త్యజం చేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే వీడు నాకంటే ఇష్టం లేదు కాబట్టి వీడితో నేను మాట్లాడను, వీడు నా శత్రువు అని త్యజించడం ఒక విధం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ త్యజించడం అనేది ఎవరి కోసం చేస్తున్నామో హయ్యర్ పర్పస్ అంటారు ఇక్కడ. మనకి ఉన్నతమైన కార్యం కోసము మనం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అది కూడా ఎవరి కోసము, భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమీ తప్పేమి చేయట్లేము ఇక్కడ. ఇది మన భక్తి మార్గానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇది ఈ యొక్క సాధు సాంగత్యం వల్ల కలిగే గొప్ప ఉపయోగం ఇక్కడ. మనకి ఇంకా వేరే భావం ఉండదు ఇక్కడ. భక్తియుత సేవలోనే ఉండాలని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ. వేరే వాళ్ళ గురించి ఎక్కువ కూడా మనం పట్టించుకోము ఇక్కడ. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అందరితోని కూడా ఉండాలి, మాట్లాడాలి ఇక్కడ. కానీ అది ఎంతవరకు అంటే మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి ఇక్కడ. కొంతవరకు ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, గంటలు మాట్లాడుతుంటారు ఇక్కడ. లేకపోతే ఎవరైనా కలుసుకున్నాం అనుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఏదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలా కాదు ఇక్కడ. సంబంధాలు ఉండాలి ఇక్కడ. పూర్తిగా తెంచేసుకొని వెళ్ళిపోవడం అని కాదు ఇక్కడ. ఉన్నంత వరకు ఉండాలి, ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేసుకుంటూ మన భక్తికి ఇబ్బంది కాకుండా చూడాలి. ఏవైతే సంబంధాలు మనకి భౌతిక ప్రపంచంలో ఉన్నాయో అవి మన భక్తికి ఆటంకం అనేది ఏర్పరచకూడదు ఇక్కడ. అది ఆ విధంగా మనము ఈ భౌతిక ప్రపంచంలో సంబంధాలు అనేది పెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఏమైపోతుంది, మన భక్తిలో ఇంకా పురోగతి సాధించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ సాధువు అంటే సన్యాసాశ్రమం వ్యక్తి సైతము సాధువు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. గృహస్థాశ్రమంలో మనము చెప్పుకున్నాం ఇక్కడ. ఏం చేస్తున్నాడు ఆయన, సన్యాసి ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆయన గృహాన్ని, సౌఖ్యాన్ని, స్నేహితులని, బంధువులని, అంతేకాదు ఆ బంధుమిడుల ఎట్లా తన కర్తవ్యం వంటి సమస్తాన్ని కూడా ఏం చేశాడు, ఆ భగవంతుని కోసము త్యజించాడు. కాబట్టి ఆయన కూడా సాధువు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సన్యాసాశ్రమంలోకి ఎవరైతే వెళ్తారో ఇప్పుడు
మనం చెప్పుకున్నాం కదా. సన్యాసాశ్రమంకి ఎప్పుడు వెళ్తాం మనం? ఇక్కడ ఒక వ్యక్తి గురువులాగా మారిపోదాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి? కపిల భగవాను యొక్క తండ్రి ఈ యొక్క కర్దమ ముని. ఇక్కడ కర్దమ ముని ఏం చేస్తాడు? ఆ దేవావతి దగ్గర కపిల భగవాను పెట్టేసి ఆయన అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఎందుకు? అతను తన యొక్క భార్యని ఒక ఎదిగిన కొడుకు దగ్గర పెట్టేసి బాధ్యత నెరవేర్చి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ బాధ్యత నెరవేర్చకుండా వెళ్ళి సన్యాసం తీసుకోవడం కాదు. ఇక్కడ కొంతమందికి ఇంట్లో వైరాగ్యం పుట్టేసి, లేకపోతే ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ అందరినీ వదిలిపెట్టేసి వైరాగ్యం తీసుకుంటా అంటారు. ఇక్కడ అది మంచిది కాదనమాట. ఇక్కడ వైరాగ్యం అనేది వేరు వేరు రకాలుగా ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, కొంతమంది మర్కట వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ మర్కటం అంటే ఇక్కడ కోతి. మన కోతి యొక్క వైరాగ్యం మనకు తెలిసిందే కదా. ఇక్కడ అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి? నిశ్చలంగా ఒక దగ్గర ఉండదు. ఇక్కడ కాసేపు ఉంటుంది, మళ్ళీ కాసేపు అయినాక వేరే పని చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మర్కట వైరాగ్యం కూడా ఉండడం కాదు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో సాధువులు అని చెప్పుకుంటారో వాళ్ళది మర్కట వైరాగ్యం అనమాట. కొద్దిపాటి సమయం పాటు వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తిని నియంత్రించుకుంటారు ఇక్కడ. కానీ ఎక్కువసేపు ఉంచలేరు అనమాట. మళ్ళీ ఏమైపోతారు? సాధారణంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు ఇక్కడ మనకి. కాబట్టి ఇతను నిజమైన సన్యాసి, నిజమైన సాధువు అంటే ఎవరంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? త్యజిస్తున్నాడు. ఎవరి కోసము? భగవంతుని కోసం త్యజిస్తున్నాడు. ఇక్కడ తన యొక్క కుటుంబం కోసమో లేకపోతే సమాజం కోసం త్యజించేటట్టు ఇక్కడ భగవంతుని యొక్క దేవుడి అయిన భగవంతుని కోసం త్యజిస్తున్నాడు. కాబట్టి అతను కూడా సాధువే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మామూలుగా ఇక్కడ సన్యాసం అంటేనే సాధారణంగా వైరాగ్యంలో ఉండడమే సన్యాసం ఇక్కడ మనకి. ఎందుకు? అతనికి ఒక ఇల్లు ఉండదు, ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఒక ఫ్యామిలీ ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ అతని జీవితం అంతా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ భక్తులే పెట్టుకుంటారు. ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళకి కావాల్సిన దుస్తులు కానీ లేకపోతే వాళ్ళకున్న ఏవైతే ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అన్నీ కూడా ఏం చేస్తారు? భక్తులు వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళకంటూ ఏమీ ఉండదు. ఇక్కడ వాళ్ళకు ఉండేదల్లా వాళ్ళ దండము, లేకపోతే వాళ్ళతో పాటు వచ్చిన ఈ కాషాయ వస్తువుని తప్పిస్తే ఇంకా మిగతాది ఏవి ఉండవు అనమాట. అది మామూలుగా సాధారణంగా వైరాగ్యం ప్రదర్శించడం సాధువు అంటే ఇక్కడ మనకి. కాబట్టి తన శక్తి అంతా కూడా గొప్ప తపస్సుతో ఏం చేస్తున్నాడు? భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాడు. కాబట్టి అతనికి ఆ త్యాగానికి ఫలితం అనేది వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ భక్తిం కుర్వంతి ఏ దృఢ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరైతే భగవంతుని సేవ యందు శ్రద్ధగా నెలకొని ఉంటారో సన్యాస జీవనం కూడా కొనసాగేవాడు సాధువు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు? ఆయన తన జీవితాన్ని అంతా కూడా చాలా శ్రద్ధతోటి భగవంతుడి సేవ యందు వినియోగిస్తున్నాడు కాబట్టి అతను సాధువు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం ఉన్నాం. ఇప్పుడు మనకి సన్యాసం తీసుకోలేము. ఇప్పుడు ఇక్కడ అంత మాత్రం చేసిన మనం సాధువులు కాదు అంటే మనము కూడా సాధువులమే ఇక్కడ మనకి. ఎందుకంటే మనము భగవంతుని కోసం ఏం చేస్తున్నాము? మనకున్న వనరులు ఏవైతే ఉన్నాయో, మనకున్న ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించుకుంటూ భౌతికంగా సుఖపడకుండా భగవంతుని ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసమే మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. కాబట్టి మనం కూడా సాధువులమే అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే మనం గమనించామనుకోండి, ఇప్పుడు ఈ సమాజంలో మనం పుట్టడం నుంచి మనం చనిపోయేంత వరకు ఎన్నో బాధ్యతలు మనకి ఏర్పడతాయి అన్నమాట ఇక్కడ. ఎందుకు? జన్మ పుట్టగానే మనకి ఒక జనుల వాళ్ళ తల్లిదండ్రుల పక్కన, లేకపోతే మనకి అన్ని ఇచ్చే భగవంతుని పట్ల, లేకపోతే ఇలా వేరే వేరే భగవంతుని శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటి పట్ల కూడా బాధ్యతలు అనేది ఏర్పడుతుంటాయి ఇక్కడ మనం. కానీ భగవంతుని కొరకు అవన్నీ వదిలిపెట్టామనుకోండి మనకి ఎలాంటి శిక్ష అనేది పొందదు. ఎందుకు? మనకి రుణం అనేది ఒకటి ఉంది ఇక్కడ మనకి. ఎన్నో దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం ఇక్కడ, కానీ అందరికీ తిరిగి ఇవ్వలేకపోవచ్చు ఇక్కడ. కానీ భగవంతునికి సేవ చేసామనుకోండి ఆ రుణం అంతా కూడా తీరిపోతుందని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి మనము ఇంద్రియ భోగార్థమై అలాంటి కర్తవ్యాలు త్యజించాలనుకోండి అతను శిక్షించబడి అంటే ఇక్కడ ఇవన్నీ నేను త్యజించేస్తున్నాను. ఇక్కడ నాకు తల్లిదండ్రులు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, ఈ సమాజం అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదు, అన్నీ త్యజించేస్తున్నాను అనుకున్నాను అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాడు వైరాగ్యాన్ని వాడు బలవంతంగా తీసుకుంటున్నాడు అనమాట. అలాంటి వాడికి శిక్షించబడతాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం కూడా జరిగింది ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చెప్తున్నాం? శాస్త్రాలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే మనము భగవంతునికి రుణపడి ఉండాలి అని చెప్తున్నాయి ఇక్కడ మనకి. అప్పుడు మనం ఏదైతే రుణపడి ఉన్నామో, ఇప్పుడు సమాజంలో ఎంతో మందికి రుణపడి ఉన్నాం. ఇప్పుడు గాలి తీసుకుంటున్నాము, నీరు తీసుకుంటున్నాము, ఇక్కడ
మనం తినే ఆహారం కూడా మనం పండించింది కాదు, ఎవరో కష్టపడి పండిస్తే అది ఎక్కడి నుంచో మన ఇంటికి వస్తే మన ఇంట్లో వండుకొని మనం తింటున్నాం. మన కూరగాయలు కానీ ఏదైనా కావచ్చు ఇక్కడ మనకి. అంటే వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకుంటున్నాం? మరి ఇలా తీర్చుకోలేట్లే మనం ఇక్కడ. ఎవరి నుంచి అయితే ఎప్పుడైనా సరే మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోతాము, మనము రుణపడిపోతాం వాళ్ళకి ఇక్కడ. కానీ మన జీవితాన్ని భగవంతుని సేవలో వినియోగించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనము రుణ విముక్తులం అయిపోతాం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ సృష్టించింది భగవంతుడే కాబట్టి మనం ఉన్నవన్నీ కూడా భగవంతుని సేవలోనే వినియోగిస్తున్నాం కాబట్టి ఏమైపోయింది, మనము భగవంతుని శక్తులకి ఆటోమేటిక్గా మనం రుణాన్ని తీర్చేసినట్లే ఇక్కడ. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో మనము అవన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తున్నాం కాబట్టి మన రుణం అంతా కూడా తీరిపోయినట్లే మనము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఒక వ్యక్తికి ఇప్పుడు శిక్ష పడింది అనుకోండి, ఇప్పుడు వాడు జైలుకి పంపిస్తారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కారాగార శిక్ష వేశారు అనుకోండి, లేకపోతే కొన్నిసార్లు మరణ శిక్ష కూడా వేస్తుంటారు ఇక్కడ. కానీ అలాంటి వ్యక్తిని ఒక రాష్ట్రపతినో లేకపోతే ఇంకో ప్రధానమంత్రి ఏం చేస్తారు, కొన్నిసార్లు క్షమాభిక్ష పెడతారు ఇక్కడ. ఎందుకు? వాడి సత్ప్రవర్తన మంచిగా ఉండడం వల్ల ఏమైపోతుంది, క్షమాభిక్ష పెట్టేసి వాడిని రక్షిస్తారనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మనము ఎంతో మందికి రుణపడి ఉన్నాం ఇక్కడ. కానీ మనం పొందిన అన్నిటిని కూడా భగవంతుని సేవలో వినియోగించామనుకోండి, అప్పుడు ఏమైపోతాయి, మనము ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు? భగవంతుని సేవలోనే ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి అన్నాడు భగవద్గీతలో. అంటే ఇక్కడ మీరు అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నాకు శరణాగతి పోతే ఏమని చెప్పాడు ఇక్కడ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అని చెప్పేసి అన్నారు ఇక్కడ. మీకున్న పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, మీరు దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా భగవంతుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ. అందుకనే మనము భగవంతుని తప్పిస్తే ఇంకెవరిని పూజించట్లేదు ఇక్కడ. ఎందుకు? భగవంతునిలోనే అందరూ ఉన్నారు ఇక్కడ. దానికి కారణం ఏంటి, ప్రూఫ్ ఏంటి, మనకి విశ్వరూపంలో మనం క్లియర్గా చూసాం ఇక్కడ. భగవంతుని యొక్క దేహంలో అందరూ దేవతలు భగవంతుని యొక్క దేహంలోనే ఉండిపోయారు ఇక్కడ మనకి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఆ భగవంతుని కనుక మనం పూజించినట్లయితే, ఆ భగవంతుని కనుక భక్తి చేసినట్లయితే అందరూ కూడా సంతృప్తి పడిపోతారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏ విధంగానైతే ఇప్పుడు మనము తింటున్నాం అనుకోండి, మనము తినే ఆహారాన్ని మన కళ్ళకో లేకపోతే చేతికో కాళ్ళకో పెట్టామనుకోండి, మన శక్తి అనేది మన దేహానికి రాదు ఇక్కడ మనకి. కానీ అదే ఆహారాన్ని మనం నోటితోని కడుపులో పంపించామనుకోండి, మిగతా ఇంద్రియాలన్నీ కూడా సంతృప్తి పడిపోతాయి ఇక్కడ. రైట్? ఎగ్జాక్ట్లీ భగవంతుని, ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం కూడా ఇలాంటిది అనమాట ఇక్కడ. ఆయన్ని కనుక మనం పూజించినట్లయితే ఇంకా ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఎందుకు? ఆయనే అన్నిటి కూడా కారణం, ఆయనే అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఇవన్నీ కూడా మనకు కల్పించాడు ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా మనకి అందరినీ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేసేసి మనం రుణం తీర్చుకోవాలంటే మన వల్ల కాదు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నాకు కనుక శరణాగతి పొందినట్లయితే మీరు అంతా కూడా మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్న వాళ్ళు అయిపోతారని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ మనకి. కాకపోతే సమాజంలో చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ యొక్క భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసము వేరు వేరు దేవతల్ని సమీపిస్తున్నారు ఇక్కడ. అందుకనే మీరు గమనించాలంటే అనుకోండి, మనము ఎవరైనా సరే గుడికి వెళ్ళే దేనికోసం చేస్తుంటారు ఇక్కడ, భక్తి ఉంది, ఓకే. ఎందుకు? భయంతో కూడిన భక్తి ఇక్కడ. ఎందుకంటే భగవంతుని గుడికి వెళ్ళకపోతే నాకు ఏదైనా కష్టం కలిగిస్తాడేమో, లేకపోతే నా జీవితంలో ఏదైనా చెడు విషయాన్ని తీసుకొస్తాడేమో అని భయంతో కొంతమంది గుడికి వెళ్తుంటారు ఇక్కడ. లేకపోతే అసలుకి భగవంతుడు లేడు, మీరు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఎవ్వరూ గుడికి పోరు ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, గుడికి వెళ్ళేసి వాళ్ళ కోరికలు కోరుకొని ఇవన్నీ కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ. అందుకనే వేరు వేరు దేవతల్ని సమీపిస్తుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. అందుకనే వాళ్ళు శివుడు, దుర్గా, కాళీ, గణేశుడు, సూర్యుడు అని చెప్పేసి ఎంతో మంది దగ్గర నుంచి ఏదో ఒక దాన్ని పొందుతుంటారు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే శివుడిని పార్వతి అడిగింది అనమాట ఇక్కడ. ఒకసారి ఏమడిగింది, అన్నిటికంటే ఉత్తమమైన ఆరాధన ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగింది అనమాట ఆమె. పార్వతి స్వయంగా శివుడిని అడిగింది. అప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరమం చెప్పేసి అన్నాడు ఇక్కడ శివుడు కూడా ఇక్కడ క్లియర్గా. నిన్న చెప్పుకున్నాం కదా, శివభక్తులు వాళ్ళు ఈ జ్ఞానం గురించి వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఈ శివుడు ఏం చెప్పాడు అనేది
నిజంగా తెలియదు కాబట్టి వాళ్ళు పాటించలేకపోతున్నారు ఇక్కడ. స్వయంగా శివుడే చెప్తున్నాడు ఇక్కడ, పద్మపురాణంలో ఆయన క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఏంటి నిజమైన ఆరాధన ఎవరి కోసం అంటే ఇక్కడ ఆరాధనానం సర్వేషాం విష్ణురారాధనం పరము. ఆ విష్ణుమూర్తి గనక మనం పూజించామనుకోండి అంతకంటే ఉత్తమమైన ఆరాధన ఇంకోటి లేదు అని చెప్పేసి శివుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. విష్ణు ఆరాధన అనేది అన్నిటికంటే ఉత్తమమైనది అనమాట ఇక్కడ. ఆయన్ని గనక విష్ణుమూర్తిని గనక మనం పూజించామనుకోండి ఇంకా ఎవరిని పూజించవలసిన అవసరం అనేది మనకు లేదు ఇక్కడ మనకి ఇక్కడ. సో కాబట్టి ఈ విధంగా మనము భక్తిలో, అందుకనే ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఏమైపోయింది, మనము ఓన్లీ శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమే పూజించుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఇక్కడ మనకి, రైట్? ఎందుకంటే శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో దాన్నే మనం పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ మనకంటూ సొంతగా మనం ఇక్కడ ఏం కల్పించుకోవట్లేము ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, మీరు ఏదైతే పూజలు చేస్తున్నారో, మీరు ఏదైతే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అది ఓన్లీ ఆ విష్ణుమూర్తికి మాత్రమే చేయండి. అలా చేస్తే ఏమైపోతుంది, మీకు అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడిపోయే అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకి భగవంతుని శివుడే స్వయంగా చెప్పాడు ఇక్కడ మనకి. ఈ యొక్క త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు ఆల్రెడీ బ్రహ్మ సంహితలో చాలా విషయాలు చెప్పాడు మనకి ఇక్కడ. ఏ విధంగానైతే ఈ యొక్క శ్రీకృష్ణుడే సర్వకారణాలకి కారణం, ఏ విధంగా ఇక్కడ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి స్వయంగా ఆ యొక్క బ్రహ్మదేవుడు చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శివుడు కూడా మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ కృష్ణుడు సర్వకారణం కారణం అన్నాడు ఇక్కడ కూడా శివుడు ఏం చెప్తున్నాడు, విష్ణుమూర్తినే ఆయన ఆరాధనమే అన్నిటికంటే ఉత్తమమైనది, ఇంకా ఆయనకు మించి ఇంకోటి ఏదీ లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. తస్మాత్ పరతరం దేవి తదీయానం సమర్చనం అని చెప్పేసి కూడా అన్నాడు ఇక్కడ మనకి. ఇంకోటి ఏం చెప్పాడు ఇక్కడ, విష్ణుమూర్తి కంటే కూడా ఇంకా గొప్ప ఆరాధన ఇంకొకటి ఉందంట ఇక్కడ. తెలుసా మీకు అది? విష్ణుమూర్తిని ఆరాధించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన ఆరాధన, ఆయన కంటే కూడా ఉత్తమమైన ఆరాధన ఇంకొకటి ఉందని చెప్పేసి అంటున్నారు. ఏమిటది ఇక్కడ? భక్తులని ఆరాధించడం, ఇక్కడ భక్తులకి సేవ చేసుకోవడం అనమాట. అది ఈ యొక్క సత్సంగం యొక్క గొప్పతనం ఇక్కడ. భక్తులకు సత్సంగం ఎందుకు చేయాలి ఇక్కడ మనకి శాస్త్రాల్లో క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. భగవంతునికి సేవించడం కంటే కూడా వైష్ణవుని సేవ చేసుకున్నాం అనుకోండి అంతకంటే గొప్ప ఆరాధనగా మారిపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు వైష్ణవుని సేవ చేసుకుంటే గొప్ప ఆరాధన ఎందుకు అవుతుంది ఇక్కడ మనకి? ఎందుకంటే ఆ వైష్ణవుడే గనక మనకు లేకపోయాడు అనుకోండి ఈ భగవంతుని గురించిన జ్ఞానము ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనకి, రైట్? ఆ భగవంతుని యొక్క ప్రతినిధిగా వైష్ణవుడు, ఒక భక్తుడు మన జీవితంలోకి వచ్చేసి ఈ జ్ఞానాన్ని మనకు చెప్తున్నాడు కాబట్టి వైష్ణవుని మొట్టమొదటిగా మనం ఆరాధించాలి ఇక్కడ. అప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం నెక్స్ట్. ఎందుకంటే ఆ వైష్ణవుడు ఏం చేస్తాడు, మనం ఆ వైష్ణవుడిని సేవ చేసుకున్నాం అనుకోండి ఆయన మనల్ని భగవంతునికి సేవ చేసుకోమని చెప్తాడు అనమాట ఇక్కడ. అందువల్ల ఈ యొక్క పద్మపురాణంలో చెప్పినట్టు ఏం చెప్పినాడు ఇక్కడ, విష్ణుమూర్తి కంటే కూడా ఇంకా గొప్ప ఆరాధన ఆ యొక్క భక్తులను సేవ చేసుకోవడం ఇక్కడ. అందుకని మనకి వైష్ణవుల్ని అపరాధం చేసుకోవద్దని ఎందుకు చెప్తారు ఇక్కడ? మనం వైష్ణవ అపరాధం చేసామనుకోండి, భక్తులకి అపరాధం చేస్తే ఏమైపోతాము, మనం భక్తిలో పతనం అయిపోతాం ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు భక్తుల్ని చూస్తాడు తప్పిస్తే వేరే చూడడు ఇక్కడ. మనకి అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ క్లియర్గా మనకు అందరికి తెలిసిందే ఇక్కడ. ఏ విధంగా దుర్వాసముని వచ్చేసి ఆయన్ని శపించాడు ఇక్కడ. ఒక తన జుట్టులోంచి ఒక అగ్ని రాక్షసుని తీసేసి ఆ అంబరీష్ మహారాజ్ని చంపేద్దాం అనుకున్నాడు ఇక్కడ. కానీ వెంటనే విష్ణుమూర్తి యొక్క చక్రం వచ్చి మరి ఆ దుర్వాసముని వెంటాడింది అనమాట. ఆ దుర్వాసముని అన్ని చోట్లకి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఇంద్రలోకానికి వెళ్ళాడు, శివలోకానికి వెళ్ళాడు, అన్ని దేవతలు అందరి దేవతల దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కాపాడలేకపోయారు. చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా కానీ విష్ణుమూర్తి కూడా కాపాడలేకపోయాడు ఇక్కడ. ఎందుకు? నా దగ్గర నిన్ను కాపాడే శక్తి నా దగ్గర లేదు అని చెప్పేసి విష్ణుమూర్తి క్లియర్గా చెప్పాడు ఇక్కడ. నువ్వు గనక ఈ సుదర్శన చక్రం నుంచి బయటపడాలంటే అంబరీష్ మహారాజు మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడని చెప్పాడు అనమాట. అప్పుడు దుర్వాసముని వెళ్ళి అంబరీష్ దగ్గర ఆ పాదాల దగ్గర తను సాష్టాంగం చేసినప్పుడు అప్పుడు ఆ సుదర్శన చక్రం తిరిగి వెళ్ళిపోయింది అనమాట. అది భక్తుల యొక్క గొప్పతనం మనం ఇక్కడ. అందుకనే భక్తుల్ని మన జీవితంలో సాధారణంగా తీసుకోవద్దు ఎప్పుడైనా సరే ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ రూపంలో ఇక్కడికి వచ్చేసి మనతో పాటు సత్సంగంలో ఉన్నారో మనకు తెలియదు ఇక్కడ. అందుకని సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా సరే మనము భక్తులకి ఎప్పుడు కూడా మనము అపరాధం చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క వైష్ణవ అపరాధం చేసామనుకోండి
మనం దాని నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు పాపం చేసామనుకోండి, ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాపము, ఇంకొకటి అపరాధం. ఓకే, పాపము వేరు, అపరాధం వేరు. ఇక్కడ తేడా తెలుసు ఎవరికన్నా? పాపమునికి అపరాధానికి తేడా, రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? హరికృష్ణ ప్రభుజీ, పాపం అంటే తెలిసి చేయడం ప్రభుజీ, అపరాధం అంటే తెలియకుండా చేయడమా అని అనుకుంటున్నాను. అపరాధం కూడా కొన్నిసార్లు మనకు తెలిసి చేస్తాము, కాకపోతే ఆ భావనలో ఉండవు అప్పటికి మనం. ఓకే. ఇంకేం చెప్తారా పాపానికి అపరాధానికి మధ్యలో వ్యత్యాసం? హరికృష్ణ ప్రభుజీ, పాపం అంటే మనం తెలిసి చేయడము, అపరాధం అంటే ఒక మనిషిని ఎత్తి చూపి మాట్లాడడం. మనము పాపం చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏమైపోతుంది, మనకి పాపం నుంచి బయటపడడానికి ఒక ప్రత్యామ్నాయము ఉంటుంది మనకి ఏదో విధంగా. ఇప్పుడు మనకి ఏం చెప్పాడు ఇంతకుముందు 18వ అధ్యాయంలో చెప్పుకున్నాం క్లియర్గా, నాకు శరణాగతి పొందితే అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందిస్తానని చెప్పాడు ఇక్కడ, రైట్, భగవంతుడు. కానీ వైష్ణవ అపరాధం చేసామనుకోండి, దానికి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి, రైట్. ఎందుకంటే వైష్ణవులు భగవంతుని కంటే గొప్పవాళ్ళని చెప్పేసి ఇప్పుడే విన్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఆ పాపం వైష్ణవ అపరాధం చేయకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం పాపం చేస్తే దాని నుంచి బయటపడిపోయే అవకాశం కలుగుతుంది, కానీ ఇప్పుడు వైష్ణవ అపరాధం చేసామనుకోండి, దాని నుంచి మాత్రం మనం బయటపడిపోలేము. ఇక్కడ అంత గొప్పది ఈ యొక్క వైష్ణవ అపరాధం ఇక్కడ. అందుకనే మనకి రెండు అపరాధాలు చేయకుండా ఉండాలి మనం. ఒకటి నామాపరాధం, ఓకేనా. నామాపరాధం అంటే ఏంటి? ఇక్కడ మనకి మనం ఏదైతే మనం జపం చేస్తున్నప్పుడు ఆ జపం చేస్తున్నాము కదా అని చెప్పేసి పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒక అపరాధం ఇక్కడ. చాలా మంది ఇప్పుడు ఇంతమందికి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు చెప్తాను అంటే తెలిసి తెలియక ప్రభు అపరాధం అంటే అది తెలుసు మనకి, అది అపరాధం తెలుసుకున్న తర్వాత కూడా మనకి మనసు ఒప్పుకోదు అనమాట, వెళ్తాం మన క్షమాపణ చెప్పాలని కూడా మనకు అనిపించదు అప్పుడు. అంటే రిపీటెడ్లీ పదే పదే చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ మనం వైష్ణవునికి దగ్గర వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పేసి వాళ్ళని ఊరికి నిందించడం, వాళ్ళని కూడా దాని గురించి పశ్చాత్తాపడం అనమాట ఇక్కడ మనం. ఎస్, సో యా, కాబట్టి ఈ నామాపరాధము వైష్ణవాపరాధం రెండింటి నుంచి బయటపడిపోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చర్చికి వెళ్తారు. ఇక్కడ చర్చికి వెళ్ళేసి ఎవరైతే ఈ యొక్క ఫాదర్ ఎవరో ఉంటారో లోపల, అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఆ వారంలో చేసిన పాపాలన్నీ కూడా మొత్తం చెప్తారనమాట. ఈ పాపాలు చేశాను, ఇక్కడ నన్ను క్షమించమని చెప్పేసి జీసస్ క్రైస్ట్ని వేడుకోండి ఇక్కడ అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ ఫాదర్కి కొంచెం డబ్బులు ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసి ఆ వారం అంతా మళ్ళీ పాపాలు చేస్తారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్రార్థన చేస్తారు అన్నమాట ఇక్కడ. సో ఇది రిపీట్ చేయకూడదు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు కూడా ఎలాగూ హరే కృష్ణ మహామంత్రం చేస్తే అన్ని పాపాలు పోతాయి కదా అని చెప్పేసి మళ్ళీ పాపాలు చేయడము, మహామంత్రాన్ని జపం చేయడము, పాపాలు చేయడము, మహామంత్రాన్ని జపం చేస్తామనుకోండి, దానిని నామాపరాధం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఆ నామం యొక్క బలం పైన అపరాధాలు చేయడం ఏవైతే ఉంటుందో దాన్ని నామాపరాధం అంటారు ఇక్కడ. అది చేయకూడదు మనం, అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే మనం. రెండవది వైష్ణవ అపరాధం, అది కూడా చాలా చాలా డేంజరస్. మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క అంబరీష్ మహారాజ్ యొక్క ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా మనం తెలుసుకున్నాం క్లియర్గా ఈ విధంగా. కాబట్టి ఈ రెండు అపరాధాల నుంచి ఎప్పుడైనా సరే మనం దూరంగా ఉండాలి ఇక్కడ. అందుకని ఇక్కడ వైష్ణవుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు ఇక్కడ మనకి? ఎందుకంటే వైష్ణవుడు ఆరాధన భగవంతుని ఆరాధన కంటే కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి స్వయంగా ఇక్కడ శివుడే క్లియర్గా చెప్తున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని మనము తేలిగ్గా తీసుకోవద్దు ఇక్కడ మనకి. ఎలాగో ఉన్నారు కదా, సత్సంగంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఊరికినే అలా కాదు. ఇక్కడ వాళ్ళని వీలున్నంత వరకు సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్పిస్తే మనము వాళ్ళని నిందించడం కానీ లేకపోతే అనవసరంగా ఊరికినే వాళ్ళ మీద ఈర్ష్య అసూయ పెట్టుకోవడం కానీ ఇది చేయకూడదు అనమాట ఇక్కడ మనకి. అందుకనే మన భక్తి జీవితం మొదలయ్యేదే దేనితో స్టార్ట్ అయిపోతుంది?
భక్తుల ద్వారా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. మన భక్తి మన చిన్నప్పటి నుంచి భగవంతుని పూజిస్తున్నాము, ఇక్కడ మనకి గుడికి వెళ్తున్నాము, పూజలు చేసాము, ఎన్నో చేస్తాము. కానీ మన భక్తి జీవితం అనేది, నిజమైన భక్తి జీవితం అనేది స్టార్ట్ కాలేదు ఇక్కడ. ఎందుకు మనం చేసేది అది భక్తి కాదు ఇక్కడ మనకి. అది ఓన్లీ జస్ట్ ఎక్స్చేంజ్, బిజినెస్ అనమాట. నీకు కోరిక కోరడము, నా కోరిక నెరవేరితే ఆయనకి మళ్ళీ ఆ మొక్కు తీర్చేయడము, మళ్ళీ ఇంకో కోరిక కోరుకోవడం, ఇది కాదనమాట. నిజమైన భక్తియుత జీవితము, నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మొదలవుతుంది? ఒక సాధువు, ఒక భక్తుడు మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. అందుకని ఏం చెప్పారంటే, మనము ఆ యొక్క సాధువు యొక్క కరుణ కృప మన జీవితంలో లేదనుకోండి, ఒక్క ఇంచు కూడా మనం ముందుకు వెళ్ళిపోలేము, ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేమని చెప్పేసి అన్నారు భక్తిలో. ఎందుకు? మనము ఆ సాధువుల యొక్క కరుణ అనేది మన మీద చాలా చాలా ఉండాలి ఇక్కడ. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారంటే శ్రీమద్ భాగవతంలో, నైసమ్మతి స్థావద గురుక్రమాంగ్రీం స్పర్శతి అనర్ధ పగమో యదార్థ మహీయాశాం పాద రజోభిషేకం నిష్కించనం నా వృణితాయావత్. ఇక్కడ ఏం చెప్పారంటే, మనం ఏం చేయాలంటే, మనము ఆ భక్తుల యొక్క పాదాల దగ్గర ఉన్న ధూళి ఏదైతే ఉంటుందో దాన్ని మనము మన దేహం పైన పూసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే, మనము ఈ భౌతికమైన మలి ఏవైతే ఉంటుందో వాటి నుంచి బయటపడిపోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎవరైతే భౌతికమైన సుఖాలపైన ఎక్కువగా అంటిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుని పాద పద్మాలని ముట్టుకోలేరని చెప్పేసి అంటున్నారు ప్రహ్లాద్ మహారాజ్ క్లియర్గా ఇక్కడ. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి సో ఈ విధంగా ఓన్లీ ఈ కృష్ణ చైతన్యంలో ఉండి ఆ భక్తుల యొక్క శరణాగతి, భగవంతుని యొక్క శరణాగతి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఉన్న మలినాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయి ఇక్కడ మనకి. హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ ఇదే అడిగారు ఇక్కడ నీకు, ఇప్పుడు నువ్వు కృష్ణ చైతన్యంలో చాలా ముందుకి ఎలా వెళ్ళావు, ముందుకి ఇంత విష్ణు భక్తుడిగా ఎలా మారిపోయావు అని చెప్పేసి హిరణ్యకశిపు ప్రహ్లాద్ మహారాజ్ని అడిగాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే హిరణ్యకశిపు రాక్షసుడు మనకి అయినప్పటికీ ఏం చేశాడు ఇక్కడ, తను ఇద్దరు ఉపాధ్యాయుల్ని పెట్టినా కానీ, చండామర్కల్ని పెట్టేసి నేర్పించినా కానీ విద్యాభ్యాసము, ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం విష్ణు భక్తి మాత్రమే చేస్తాడు ఇక్కడ. వాళ్ళు చెప్పిన ఏమీ వినలేదు ఇక్కడ. ఇవన్నీ చూసేసి హిరణ్యకశిపు ఆశ్చర్యపోయాడు అనమాట ఇక్కడ. ఇంతగా నువ్వు భక్తిలో ఏ విధంగా పురోగతి సాధించావు అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారంటే, నేను భక్తిలో ఇంత పురోగతి సాధించడానికి కారణం ఏంటి, ఇక్కడ మా గురువు గారు చెప్పిన ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో అవే కారణం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఒక సాధువు దగ్గర నుంచి ఎప్పుడైతే మనము శ్రవణం అనేది సరిగ్గా చేసామనుకోండి అప్పుడు మనం భక్తిలో ముందుకెళ్ళిపోతామని చెప్పేసి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. అంతేగాని ఒకరు జీవితం అంతా కూడా స్పెక్యులేషన్ చేసుకుంటా తాత్విక కల్పనలతోటి, లేకపోతే ఈ భక్తి చేయకుండా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయారు అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని చేరుకోలేరని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేనికోసమో ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి ఒక హోప్ అనేది ఉందన్నమాట వాళ్ళకి ఇక్కడ. అందుకని ఏమైపోయింది, వాళ్ళ కోరికలు అనేది నెరవేరట్లేదు. దానికి కారణం ఏంటి, ఇక్కడ వాళ్ళు ఒకటి పోయిన తర్వాత ఇంకోటి కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకు, ఈ యొక్క వాళ్ళ నిజమైన ఆనందం అనేది భగవంతుని ఆశ్రయిస్తేనే తెలుస్తుంది అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఎందుకు, వాళ్ళ జీవితంలో ఈ యొక్క గురువు అనే వ్యక్తి లేడు కాబట్టి ఇక్కడ వాళ్ళకి. కాబట్టి అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ భౌతికంగా దొరికే ఏవైతే సుఖాలు ఉన్నాయో వాటి వెనకాల పరిగెట్టుకుంటూ ఆనందాన్ని పొందాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళకి అసలు ఇది రావట్లేదు ఇక్కడ మనకి. అందుకనే భక్తిలోకి రమ్మన్నాం అనుకోండి ఎవరైనా, వాళ్ళు ఏమంటారు ఇక్కడ, ముందు నా బాధ్యతలు తీరిపోవాలి, నా కష్టాలు తీరిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నేను జీవితంలో సెటిల్ అయిపోవాలి, అప్పుడే భక్తిలోకి వస్తానని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇక్కడ. కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఏముంటుంది ఇక్కడ, ఏముండదు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమి కావాలనేది వాడికి తెలియదు. ఇప్పుడు వాడు అడిగిందల్లా మనం ఇచ్చుకుంటూ పోయామనుకోండి ఏమైపోతుంది, వాడు పెరిగిన తర్వాత ఒక మంచి వ్యక్తి
కాలేడు అనమాట ఇక్కడ. ఎందుకు? వానికి కావాల్సింది మనకి ఇవ్వలేకుండా పోయాం కాబట్టి ఇక్కడ. అదేవిధంగా భౌతిక జీవితంలో కూడా ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏమి కావాలనే విషయం గురించి వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఇక్కడ. అందుకనే వాళ్ళు దీంట్లో ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటున్నాయో దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయో తప్పిస్తే లాభం అనేది వాళ్ళకి ఏమీ కలగట్లేదు ఇక్కడ మనకి. సో చివరికి ఏమవుతుంది ఇక్కడ మనకి, వాళ్ళు చివరికి విసిగి వేసారేసేసి ఒక మరణం ముందులో ఓడిపోతారు అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఏం చెప్పారంటే, అదాంత గోబిర్ విషతం తమిశ్రం పునః చర్విత చర్వనానం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నవ్వులుకుంటూ ఇక్కడ అంటే ఇక్కడ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ భౌతికంగా కొత్త ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అన్నమాట ఇక్కడ. అందుకనే వాళ్ళకి ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ అంటే ఇక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలలో సఫలీకృతం కాకపోవడం వల్ల ఏమైపోయింది, వాళ్ళకి ఇక్కడ నిరాశ అనేది ఎదురైపోతుంది అన్నమాట ఇక్కడ వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు చేసిందే చేసేసి కొత్త ఆనందాన్ని పొందాలనుకోవడం అనమాట ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఇవాళ ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నారు ఇక్కడ. ఈరోజు ఇది చేస్తున్నాను కదా, దీంట్లోంచి ఆనందం రాలేదు కాబట్టి ఇది చేస్తాను ఇక్కడ, లేకపోతే ఈ రెస్టారెంట్ బాగాలేకపోతే ఇంకో రెస్టారెంట్కి వెళ్తాను, ఇక్కడ బాగాలేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అనేది ఈ విధంగా వెతుక్కుంటూ పోతున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు? చేసిన పనినే మళ్ళీ చేస్తున్నారు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఆనందం పొందలేకపోతారని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. కానీ భక్తి మార్గంలో ఉన్నామనుకోండి, ఇప్పుడు మనం కూడా చేసిన పనే చేస్తున్నాం, రోజు అదే జపం చేస్తున్నాము, అదే శ్రవణం చేస్తున్నాము. కానీ మనం ఏం చేస్తున్నాము, గొప్పదైన భగవంతుడి యొక్క లీలల గురించి వింటున్నాం అనమాట. మన ఇంద్రియాల్ని మనం ఏం చేస్తున్నాము, భౌతికంగా సుఖపెట్టకుండా భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాం. కాబట్టి మనకి ఆనందం అనేది మనకు దొరుకుతుంది ఇక్కడ. మనకి భక్తులకి బయట ఉన్న వాళ్ళకి వ్యత్యాసం ఇదే అనమాట. మనము భగవంతుడి సేవలో ఇంద్రియాలు ఉపయోగిస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సేవలో వాళ్ళు వినియోగించుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. అందుకనే వాళ్ళకి ఆనందం పొందలేకుండా నిరాశ పొందేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మై అనన్య భావేన భక్తిని కుర్వంతి ఏ దృఢం అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. వేరే అనన్యమైన విషయాలపైన ఏమీ లేకుండా భక్తిలో మాత్రమే దృఢంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ మనం చూసామనుకోండి, ఎప్పుడు కూడా విష్ణుమూర్తి గురించి ఆలోచించాడు ఇక్కడ. ఎన్ని కష్టాలైనా రానివ్వండి ఇక్కడ, అసలు వేరే దేని గురించి ఆలోచించాలి, ఎవరి సహాయం కోసం కూడా వెతుక్కోలేదు ఇక్కడ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ నారాయణుని మాత్రమే జపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఏమైపోతుంది, ఎప్పుడైతే మనం భగవంతునికి శరణాగతి పొందుతామో అప్పుడు మనకి స్వాతంత్రం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు మనం ఏం చేయాలి ఇక్కడ, భగవంతుని యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టేసుకోవాలి ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, మాయ యొక్క బంధాల నుంచి బయటపడిపోతాం అనమాట ఇక్కడ. మాయ అనేది ఎవరు, భగవంతునికి వ్యతిరేక శక్తి ఇక్కడ. మనం భగవంతునితో ఉంటే ఏమైపోతుంది, మాయ మన జీవితంలోకి రాదు. కానీ మనం భగవంతుని దూరంగా పెట్టామనుకోండి, భగవంతుని దూరంగా పెట్టేసి ఆయన చెప్పిన వినకుండా, ఆయనకి సేవ చేయకుండా, ఇవేమి చేయకుండా ఉన్నామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మాయ మనల్ని గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. దాని నుంచి బయటపడలేము ఇక్కడ. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క పాదపద్మాలకి పూర్తిగా శరణాగతి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మాయ ఏం చేస్తుంది ఇక్కడ, ఈ వ్యక్తి నా యొక్క యజమాని యొక్క పాదపద్మాలని శరణాగతి పొందాడు కాబట్టి ఇతన్ని వదిలేస్తానని చెప్పేసి మనల్ని వదిలేస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఊరికనే ఏదో ఊరికి వదిలేయాలని చెప్పేసి వదిలేయడం కాదు ఇక్కడ మనకి, నిజంగా భావన అనేది మనలో రావాలన్నమాట ఇక్కడ. ఎందుకు ఇప్పుడు గోపికలు ఉన్నారు ఇప్పుడు మనకి బృందావనంలో ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క పిల్లల గ్రోవి ఊదేసేసి ఎప్పుడైతే పిలిచారో అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడ, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ. అది భక్తి అంటే ఇక్కడ మనకి ఏదో పేరు కోసం చేయకూడదు, నామమాత్రంగా చేయకూడదు అనమాట. ఏదో చెప్పారు కదా చేస్తున్నానంటే చేస్తున్నానని కాదనమాట, నిజంగా మన హృదయంలో నుంచి ఆ భక్తి అనేది రావాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మన భక్తులు ఏంటంటే సాధువు చెప్పిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం పాటించాలి ఇక్కడ మనకి. ఇప్పుడు మన గోస్వాముల గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము ఇక్కడ. దాంట్లో సనాతన గోస్వామి ఎవరైతే ఉంటున్నారో ఆయన ఏం చేశారు, చైతన్య మహాప్రభు కోసము గొప్ప గవర్నమెంట్లో ఒక గొప్ప పదవిలో ఉన్నప్పటికీ కూడా అన్ని వదిలిపెట్టేశారు ఇక్కడ. అన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తారు ఇక్కడ, ఆయన ఒక సాధువులాగా మారిపోయేసి బృందావనంలో చెట్టుకు తిరుక్కుంటూ జీవించేవాడు అనమాట. ఈ మామూలు ఏం చెప్పారంటే, ఈ గోస్వాములందరూ కూడా ఏ రోజు కూడా
ఒకటే చెట్టు దగ్గర ఉండకపోయేవాళ్ళంట. ఎందుకంటే ఈ రాత్రి ఈ చెట్టు కింద పడుకున్నారు అనుకోండి, తెల్లారి మళ్ళీ ఆ చెట్టుని వదిలిపెట్టేసి ఇంకో చెట్టుకు వెళ్ళిపోయారంట ఇక్కడ. ఎందుకు? అదే చెట్టు కింద కనుక జీవించినట్లయితే దీనికి కూడా అంటి పెట్టుకుంటామని చెప్పేసి ఒక భావన వాళ్ళలో ఉండేదంట ఇక్కడ మనకి. అది ఈ యొక్క సాధువుల యొక్క లక్షణం ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు ఏది కూడా వాళ్ళకి భగవంతుని కోసం వాళ్ళు ఏది కూడా వాళ్ళు భౌతికంగా ఆనందించాలని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నించాలన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, మనము భౌతికమైన విషయాలు వదిలిపెట్టామనుకోండి, భౌతికమైన ఆనందాలు వదిలిపెట్టామనుకోండి, మామూలుగా ఏంటి ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆనందించాలి అనే కోరిక ఉంటుంది ఇక్కడ. ఆ కోరికను మనం చంపేయలేం కదా. ఇప్పుడు భౌతికంగా మనము ఆనందాన్ని వదిలిపెట్టామనుకోండి, మరి నేను ఏ విధంగా జీవించాలి అనే ఒక ప్రశ్న మనకు రావచ్చు ఇక్కడ మనకి. అందుకని గోస్వాములు ఏం చేస్తారు ఇక్కడ, వాళ్ళు వాళ్ళ ప్రతి క్షణము ప్రతిరోజు కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ రాధాకృష్ణుల మధ్యలో ఉన్న ఏవైతే లీలలు ఉన్నాయో దాంట్లో చదువుకుంటూ వినుకుంటూ దాంట్లో ఆనందాన్ని పొందారనమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏది కూడా భగవంతుని కోసం ఊరికినే వదిలిపెట్టలేము ఇక్కడ. అంటే ఏదైనా సరే మన జీవితంలో ఊరికినే అలా వదిలిపెట్టలేము ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అన్నీ కావాలి ఇక్కడ మనకి. ఇప్పుడు ఊరికినే అన్నీ వదిలిపెట్టామనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే భక్తిలో భక్తి చేసేయాలి అని చెప్పేసి ఒక వైరాగ్యం తీసుకొని కుటుంబ సభ్యుల మీద లేకపోతే బయట వాళ్ళ మీద అన్నింటినీ వదిలిపెట్టేసి ఓన్లీ భక్తి చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏమైపోతుంది, కొన్ని రోజుల తర్వాత పిచ్చి వాళ్ళలాగా మారిపోతారు ఇక్కడ మనకి. ఎందుకు? వాళ్ళ భావన ఏంటి ఇక్కడ, నేను అన్ని వదిలిపెట్టేసి భగవంతుడికి భక్తి చేయాలి అనే ఒక భావన. కానీ అది సాధ్యం కాదు ఇక్కడ, అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఓన్లీ గోస్వాములు ఆ స్థితికి వెళ్ళినప్పుడు అది ఓకే, కానీ ఇప్పుడున్న స్థితిలో మనకున్న స్థితిలో అది సాధ్యమయ్యే విషయం కాదనమాట ఇక్కడ మనకి. మనం భగవంతుని యొక్క ఆ యొక్క సత్సంగాన్ని ఎప్పుడైతే మనం పొందామో అప్పుడు ఏమైపోతామో, మనకున్న భౌతికమైన ఆసక్తులు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి ఇక్కడ. కాకపోతే ఇవన్నీ మనలో రావాలంటే ఏం చేయాలి? సాధు సంఘాన్ని మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి సాధువులతోని సత్సంగంలో ఉండాలి ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనం సాధువులతోని సత్సంగంలో ఉంటామో ఒక రోజు వస్తుంది ఏంటంటే మనము కూడా అన్నీ వదిలిపెట్టేసి మనము కూడా ముక్త పురుషుల్లాగా మారిపోతాం ఇక్కడ. అప్పుడు ఏమైపోతాము, చివరికి మన యొక్క గోలోక బృందావన ధామకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం. కాకపోతే అది భౌతికంగా ఏదో అంటే కష్టంగా లేకపోతే ఏదో సమాజం కోసం వదిలిపెట్టడం కాదు, న్యాచురల్గా రావాలన్నమాట. మనలో భక్తి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి ఇక్కడ. అంతేగాని ఏదో సమాజం కోసం వైరాగ్యం తీసుకోవడము అలా చేయకూడదు అనమాట ఇక్కడ ఎప్పటికైనా సరే. ఇప్పుడున్న స్థితిలో మనం ఏం చేయాలి ఇక్కడ, మనము మన ఇంద్రియాలతోని ఇంద్రియ తృప్తి పొందుతున్నాం ఇక్కడ. మనం ఏం చేయాలి, భగవంతుని ఇంద్రియాల్ని మనం సేవించాలన్నమాట. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో అప్పుడు ఏమైపోతాము, భౌతిక ప్రపంచంలో ఉన్న ఇంద్రియ తృప్తి ఏదైతే ఉంటుందో మనకి చాలా తుచ్చంగా అవపడుతుంది అనమాట. దాని మీద ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి రాదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క సాధు యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ మనకి, సాధు ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఆయన సమాజాన్ని కుటుంబాన్ని అన్నిటిని వదిలిపెట్టేసి ఆ అటాచ్మెంట్ని కానీ ఆ అనుబంధాన్ని ఏం చేస్తాడు, భగవంతుని సేవలో వినియోగిస్తాడు అనమాట. ఆ విధంగా వినియోగించడం వల్ల ఏమైపోతుంది ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడిపోయేసి అతను ఏమైపోతాడు, భక్తి మార్గంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కలిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ జ్ఞానం తీసుకోవాలి ఇక్కడ. జ్ఞానం సరైన మార్గంలో తీసుకొని సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని విని సాధువు యొక్క అపరాధం చేయకుండా మనం భక్తిలో ముందుకెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మన ఆనందం అనేది భక్తిలోనే మనకు కలుగుతుంది ఇక్కడ. భౌతికమైన విషయాల మీద ఆనందం అనేది మనకి ఎప్పటికీ ఉండదన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది 22వ శ్లోకం ద్వారా మనకి కపిల భగవానుడు ఏం చెప్తారు ఇక్కడ, ఏ విధంగా సాధువులు ఈ ప్రపంచంలో ఉంటూనే అన్నింటినీ త్యజించేసేసి ఏ విధంగా ఈ భక్తి మార్గంలో ముందుకెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. హరే కృష్ణ. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ, ఇక్కడ మనకి ఇంతకుముందు మీరు గురువు గురించి చెప్పారు. గురువు మన జీవితంలో ఎంత అవసరమో, గురువు యొక్క ఆవశ్యకత ఎంత ఉందో అని. ఇప్పుడు సాధువు గురించి కూడా దగ్గర ఇద్దరికి సేమ్ పోలికలు ఉన్నాయి ప్రభుజీ. సాధువు గురువు యొక్క వాళ్ళ యొక్క లక్షణాలు గాని, వాళ్ళు ఉండే విధానం గాని, మనం ఎలా సేవ చేసుకోవాలనేది గాని సేమ్ టు సేమ్ ఉన్నాయి. మనసుకు హత్తుకున్నట్టు చెప్పారు ప్రభు. మామూలుగా గురువు అంటే ఏదో మనం విద్య నేర్చుకోవడానికి వరకే కాదు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చి మనని భగవంతుడి దగ్గరికి చేర్చేవాడు. మన చెయ్యి అందించి
భగవంతుడి దగ్గర చేర్చేవాడు గురువు అనేది చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. యా, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి భక్తుల యొక్క సాంగత్యం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సత్సంగాలకు వెళ్ళాలి అని మీరు అదే పనిగా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ మేము అనుకునేవాళ్ళం మనకు కుదరదులే అని. కానీ సత్సాంగత్యం ఉన్న వాళ్ళకి ఎంత త్వరగా భక్తిలో పురోగతి సాధించగలరు అనేది కూడా చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ, మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరైనా వచ్చినప్పుడు కానీ సత్సంగాలు వచ్చినప్పుడు ఎన్నైనా రండి, పనులు అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి మనం. ఆ, దాని ద్వారా శివప్రభు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఈ రోజు పలాని మహారాజ్ వచ్చారు, కనీసం దర్శనం చేసుకుని వెళ్ళండి. మీరు చాలాసేపు ఉండలేకపోయినా ఆయన చూపు పడితే చాలు, ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోండి అని. కానీ అంత బాగా చెప్పినా గానీ మా మనసుకి అమ్మ అంత దూరం వెళ్ళలేంలే అన్నట్టుగా అనిపించేది. కానీ ప్రభు నిజంగా అలాంటి గొప్ప గొప్ప గురువులు వచ్చినప్పుడు, అలాంటి సాధు సజ్జనులు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ పాదధూళి దొరికినా చాలు, వాళ్ళ చూపు పడినా చాలా అనిపించింది ప్రభు మీరు చెప్తుంటే. అంత విశేషమైన కరుణ ఉంటదని మేము క్లియర్గా చూస్తాం. మా జీవితంలో అయితే క్లియర్గా చూస్తాం. ఇక్కడ మేమైతే ఎంతో మంది ఇక్కడికి వచ్చారు, కొలంబస్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్ళే వాళ్ళం. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ మన దండోత్పన్నం చేస్తే సరిపోతుంది. వాళ్ళ చూపులు చాలు మనల్ని మన దగ్గర నుంచి మనలో ఉన్న అన్ని బయటికి వెళ్ళిపోవడానికి, మన అనర్థాలని పోవడానికి ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ సత్సంగం అనేది. రథయాత్రకి ఇస్కాన్ మన సికింద్రాబాద్ రథయాత్రకి చిన్నగా నా వల్ల కాదనుకొని ప్రయత్నం చేస్తేనే దాదాపు 14,500 రూపాయలు 2 రోజుల్లోనే కలెక్షన్ అయ్యింది ప్రభుజీ. చిన్నగా రథయాత్రకి మీ తోచినంత ఇవ్వండి అని అంటే అందరూ కూడా భక్తులు పెద్ద మనసుతోటి అడిగితే ఏమనుకుంటారు, మళ్ళీ ఏంది ఈవిడ ఇలా అడుగుతుంది, అవి ఇవ్వచ్చు కదా అన్న మాట వస్తుంది అని మాకు గురువు గారు చెప్తే, ఇక్కడ హరికృష్ణ గురువు గారు మన కృష్ణగుళ్ళకి వచ్చి ప్రతి సండే సత్సంగం ఉంటుంది. ఆయన మీరు అడగండి, మీరు అడగడమే మీ కర్తవ్యం. మీరు ఇచ్చారా ఈ లేదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అవన్నీ పక్కకు పెట్టేసేయండి. మీరు అడగండి, మీరు ప్రయత్నం చెయ్యండి. మీరు మీకోసం అడుక్కోవద్దు, భగవంతుడి కోసం అడుక్కోవాలి. చెయ్యి చాచండి, అడగండి అని అన్నప్పుడు అది మనసులో పడిపోయింది. నిజంగా మన కోసం కాదు, భగవంతుడి కోసం అడగాలి ఏమన్నా అనుకోని అనిపించింది ప్రభు. ఒక 2 days లోనే అందరు టకటక వేసేసారు ప్రభు. సంపాదన కూడా ఎప్పుడైనా సరే మన సుఖం కోసం వాడుకున్నాం అనుకోండి, అది కూడా కర్మ బంధనానికి గురి చేస్తుంది. అది కూడా మనల్ని ఎస్పెషల్లీ మన సాధువులకు ఇచ్చామనుకోండి, మనము ఇదే ధనం అనేది సాధువుకి ఇచ్చామనుకోండి, అది ఇంకా రెట్టింపుగా మనకి తిరిగి వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే సాధువులకు చేసే నిజమైన సాధువులకు చేసే దానం ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితం అనేది రెట్టింపుగా మళ్ళీ తిరిగి మనకు వస్తుందంటే ఇక్కడ. అందుకనే మనం గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు? గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సాధువులకి సేవ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లేవు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉండవు, ఏమి ఉండవు, వాళ్ళు ఆధారపడేదే మన మీద. కాబట్టి సాధువులు వచ్చినప్పుడు మనము మళ్ళీ పిసినారిగా లోబిగా ఉండిపోయామనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు ఇక్కడ. మనకి అంటే ఇక్కడ మనకు కరుణ కావాలి, అన్ని కావాలి, మనం మాత్రం తిరిగి ఏమి ఇవ్వలేము వాళ్ళకి. అది సరైనది కాదు ఇక్కడ మనకి. దాని విధంగా రుణం ఎక్కువ తీసుకుంటాము. కాబట్టి గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే సాధువులకు సేవ చేసుకోవడం. అందుకనే మనకి చిన్నప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు మనం చూసేవాళ్ళం, ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఏదో ఒకటి ఇచ్చేసేవాళ్ళం. బియ్యమో లేకపోతే వడ్లునో అన్నమో కూరనో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు ఇక్కడ, రైట్? ఇప్పుడు అలా వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఆ వచ్చే పుణ్యం కూడా ఇప్పుడు లేకుండా పోయిందనమాట ఈ యొక్క సిటీ కల్చరు, ఈ యొక్క పురోగతి వల్ల ఇక్కడ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నా చిన్నతనంలో ప్రభుజీ నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అప్పుడు హరికథ చెప్పడానికి హరిదాసులు 1 నెల రోజులు ఉన్నారు ప్రభుజీ ఆ ఊర్లో. కాకపోతే వాళ్ళకి భోజనం ఊర్లో వాళ్ళే రోజుకొకళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఆ హరిదాసుల్ని వాళ్ళు 3-4 ఉండేవాళ్ళు ప్రభు. మన ఇంట్లో ఈ రోజు భోజనం పెడదాము అని చెప్పి కబురు పంపించారు రమ్మని. వాళ్ళు వచ్చారు ప్రభుజీ. ఆ రోజు అమ్మమ్మ గారు అన్ని వంటలు చేశారు. అయితే కొన్ని నన్ను వడ్డించమనంటే అమ్మమ్మ గారు ఆ రోజు పూర్ణం చేశారు ప్రభు. అంటే మనము
శనగపప్పు బెల్లము కలిపి పూర్ణం పిండి చేసి దాని మీద పూత పిండితోటి ఆయిల్లో వేసి ఉడికిస్తాం పూర్ణం. ఆ పూర్ణాలు చేశారు, అవి పెట్టమన్నారు. అవి పెట్టిన తర్వాత ఆ రోజు ప్రసాదం అంతా స్వీకరించిన తర్వాత అప్పుడు నన్ను పిలిచి అడిగారు, అవునమ్మా నువ్వు ఇవి వడ్డించావు కదా, పైన మామూలుగా హాట్‌గా ఉంది. అంటే ఉప్పు తగులుతుంది. లోపల మాత్రం స్వీట్‌గా ఉంది. అది లోపలికి ఎలా వెళ్ళిందమ్మా? పూర్ణం లోపలికి ఎలా వెళ్ళింది? పైన పిండి మాత్రం ఉప్పుగా కొంచెం క్రిస్పీగా ఉంది. లోపల సాఫ్ట్‌గా, స్వీట్‌గా ఉంది. అది ఎలా వెళ్ళిందమ్మా అని అడిగారు. ప్రభు నేనేమో నాకు తెలీదండి. అది అమ్మమ్మ గారు చేశారు అని చెప్పన్నా. అప్పుడు ఆయన అన్నారు, మన హృదయము బయటికి కరుకుగా కనపడాలి. లోపల అంత మృదుత్వం ఉండాలి. బయటికి మనము అలా క్రిస్పీగా కొంచెం చూడడానికి హార్డ్‌గా కనపడాలి. అలా ఉన్న లోపల మన హృదయము అంత స్వీట్‌గా, అంత సాఫ్ట్‌గా ఉండాలి అని చెప్పారు ప్రభు. ఓకే. అంత చిన్న వయసులో నాకు అది చాలా హత్తుకుపోయింది ప్రభు. జై. అలాగే మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది. మ్మ్. ఎలా ఉంటుంది ప్రభు? హరే కృష్ణ. థ్యాంక్స్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్నాయా సందేహాలు కానీ క్వశ్చన్స్ కామెంట్స్ ఏమన్నా? అన్నీ ప్రభు మొన్న శంకర్ ప్రభు ఒకరోజు సత్సంగం తీసుకెళ్లారు ప్రభు, సుందరానంద ప్రభు అని. ఆ ప్రభు బృందావనం వెళ్ళారు ప్రభు. మొన్న రోజు వింటుంటాం కొంచెం క్లాసెస్. రైట్. అయితే ఆ బృందావనం వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకి భోగాకి ఇవ్వమన్నారు ప్రభు. ఇస్తే అక్కడ అసలు ఆ ఏకంగా బృందావనం ఈ రాజేశ్వరి మాత, మాధురి మాత, కవిత మాత పే చేసాం ప్రభు. అక్కడ నిజంగా వాళ్ళకి భోగాకే సమర్పించారు ప్రభు. చాలా సంతోషం అనిపించింది. ఎగ్జాక్ట్లీ. yes, nice. Good. Yeah. అవకాశం దొరికింది ప్రభు. బృందావనం అసలు yes, మనం అయితే చాలా పోలేదు, important. yes, కానీ చేస్తే చాలా హ్యాపీ ప్రభు. నిజంగా మనసుకి చాలా సంతోషం అనిపిస్తాయి కొన్ని పనులు. అవునండి. yes, అది భక్తి యొక్క గొప్పదనం. భక్తిలో మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాం మనం. వేరే వాళ్ళకి ఇప్పుడు ఎంత సహాయం చేసినా ఏం చేసినా కానీ నేను చేశాననే ఒక భావన మనలో మొదలవుతుంది. అహంకారం అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అదే భక్తిలో చేసామనుకోండి ఆ భావన రాదు మనకి. భక్తులకు సేవ చేస్తామనే భావన వస్తుంది మనకి. ఓకే ప్రభు, ఈ సాధువుల్ని, సాధువు అంటే కృష్ణ చైతన్యవంతుడైతేనే కదా సాధువు, లేకపోతే ఎవరైనా సాధువు? ఇప్పుడు సాధువు లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 శ్లోకాలలో 22, 23 శ్లోకాలు చెప్పుకున్నది. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో అతను సాధువు. అది కృష్ణ చైతన్యవంతుల, వేరే వాళ్ళ, వేరే యొక్క సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళ, ఎవరైనా కావచ్చు ఇక్కడ మనకి. అలాంటి వ్యక్తి, ఈ సాధు లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని సాధువు అని చెప్పేసి అనొచ్చు ఇక్కడ. ఇది ఓన్లీ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్పట్లేదు ఇక్కడ. ఎవరైనా కావచ్చు. అది ఇప్పుడు మనకి భక్తులు కావచ్చు, వేరే సంప్రదాయం నుంచి ఎవరైనా కావచ్చు. వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, మనము వాళ్ళని సాధువులాగా భావించేసి అదే విధంగా సేవ చేసుకోవాలి ఇక్కడ మనం. వాళ్ళు కృష్ణుని పూజించకపోయినా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, యా. ఇప్పుడు రాముని పూజించారు, నరసింహస్వామిని పూజిస్తున్నారు. ఇప్పుడు అంత మాత్రమే భక్తులు కాళ్ళు అనలేం కదా, వాళ్ళు కూడా చేస్తున్నారు పూజ. సాధువు ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ వస్తారో తెలియదు. సో వచ్చేదాన్ని మన అవకాశాన్ని వాడుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లో మొన్న ప్రభు బృందావనంలో టెంపుల్ కడుతున్నారు కదా బయటికి, నేను నెలలుగా వెయిట్ చేస్తున్నాను ఒక ఆర్డర్ కోసము. అది డొనేట్ చేశాను, తర్వాత ఆ మరునాడే నాకు వచ్చేసింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది తిరిగి మనకే తిరిగి వస్తుందని చెప్పేసి. ఎదురు చూసినా కూడా రాలా. 2 months అబోవ్ అయిపోయింది. డొనేట్ చేసిన ఆ మర్నాడు జస్ట్ విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 2 days ఓన్లీ ఐ గాట్ దట్ ఆర్డర్. అలా అనిపించింది అనమాట. అందుకనే మనం ఏమంటే భక్తిలో ఇలా స్థిరపడిపోతుంటాం. అందుకే మనం పట్టుకుంటే ఎప్పుడు కానీ అది ఏమంటాం, మనకు జరగవలసినటువంటి అదృష్టమైన, మనకు జరగవలసినటువంటి రావాల్సినవి కానీ అవి రావు ప్రభు. అనుభవంతో నేను అలా చూశాను కాబట్టి. ఎప్పుడైతే వదులుతామో, అంటే మన చేతిలోంచి బయటికి వెళ్ళిపోవడము, దానం చేయడము, ఇవ్వడము, అది ఏ రకంగా అయినా మీరు చెప్పింది
రకరకాలు చెప్పారు. ఊర్లో ఉన్నప్పుడు నిజంగా లేదు అనేటువంటి మాట అనకుండా ఏదో ఒకటి పెట్టి పంపించేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు. అలా మనకు రియల్గా తిరిగి వస్తాయి. అవును. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు, పిల్లలకి ఆ అవకాశం కూడా లేదు ఇప్పుడు. ఇక పిల్లలంతా ఇక మైగ్రేట్ అయిపోయి సిటీ కల్చర్ ఏర్పడి సిటీలో భావాలు లేకపోవడము, సాధువులు లేకపోవడం, సాధువులు ఉన్నా అది సాధువు కరెక్టా కాదా అనేటువంటి నమ్మకం లేక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. Exactly, yes. So, yeah. సుందరానంద ప్రభు కూడా అంత స్టేజ్ లో అంత ప్రవచనాలు అట్లా చేస్తూ కూడా ఎంత అడుక్కున్నట్టే ప్రభు ఎంతో కొంత దానం చేయండి అక్కడ సాధువులకి భోగాకి అని అసలు ఆయన అడగటం చూస్తే మనసు చలించిపోయింది ప్రభు అసలు. ఓకే. అది వాళ్ళు అంత అడగగా మనం 10 మందిని మనం అడగలేమా అనే పరిస్థితి వస్తుంది ప్రభు. ఎస్ మాతాజీ. ఓకే అండి, హరే కృష్ణ. సో రేపు మనము 23వ శ్లోకాన్ని చెప్పుకుందాం మనం. ఆ యొక్క శ్లోకంలో కపిల భగవానుడు ఇంకా వివరిస్తున్నారు ఇక్కడ సాధువు యొక్క లక్షణాల గురించి. అదేవిధంగా మనం భౌతికంగా చాలా స్ట్రగుల్ అయిపోతున్నాం ఇక్కడ, రైట్? సో దాని నుంచి ఏ విధంగా మనము ఫ్రీడమ్ పొందాలి, ఏ విధంగా దాని నుంచి ముక్తి పొందాలనే దాని గురించి కపిల భగవానుడు రేపటి 23వ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకి. దీని నుంచి ఏ విధంగా బయటపడిపోవాలి, భగవంతుని గురించి ఏ విధంగా మనం ఎక్కువగా ఇష్టపడాలనేది రేపటి శ్లోకంలో మనం చర్చించుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ. శ్రీ శరణాల హరే కృష్ణ.